వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా 22వ డివిజన్ అచ్చయ్య దాబా సెంటర్ నందుగల వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి, జనసేన నాయకులు ఆళ్ల హరి మరియు రంగా అభిమానులు. ఈరోజు వంగవీటి రంగా గారి 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరు నాయకులతో, కార్యకర్తలతో, అశేష జనవాహినితో ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. విజయవాడ తూర్పులోనే ఒక ప్రామాణికం చెందిన ఒక వ్యక్తిగా, మహాశక్తిగా వెలిసిన రంగా గారు పేదల పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా, ఇళ్లే వాళ్ళకి అందించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, వారి యొక్క హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, నిత్యం పేదల కోసమే ఆయన జీవితాంతం శ్రమించడం, ఆఖరికి ఆయన జీవనాన్ని కూడా అంకితం చేయడం, పేదల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం అంకితం చేయడం, అవన్నీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ 22వ డివిజన్లో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశం కలిగినందుకు కూడా చాలా ఆనందం. వర్గాల నాయకుడు ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగారావు గారిది 36వ వర్ధంతి ఈ రోజున మా ఏరియాలో మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారు ఇప్పటికీ ఆయన 36వ వర్ధంతి జరుగుతున్నా కానీ ఈ రోజు కూడా ఎనలేని కీర్తి గావించబడి ఈ రోజున గొప్ప గొప్ప నాయకులందరూ నోటిన మారుమోగుతున్న పేరు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా పేరు అంటేనే ఒక ఉప్పెనలాగా ఎగిసి పడుతున్నటువంటి పేరు ఏదన్నా ఉంది అని అంటే అది వంగవీటి మోహన్ రంగాకే సాధ్యమని తెలియజేస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం అని చెప్పి శ్రీశ్రీ గారు అంటారు. కొన్ని కోట్ల మంది పుడతారు, గిడతారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి పేదల కోసమే పుట్టాడు, పేదల కోసమే చనిపోయారు, చరిత్రలో నిలిచిపోయారు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం బాధపడతాం, 2 సంవత్సరాలు బాధపడతాం. కానీ ఈ రోజున ఆయన చనిపోయి 36 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజు కూడా ఆయన స్ఫూర్తి కొనసాగుతూ ఉందంటే ఆయన ఎంత మహానుభావుడు అర్థం చేసుకోండి. ఆయన యొక్క ఆశయాలు ఒకటే, కష్టమని ఎవరైనా వస్తే కాపు కాయటం, ఆపదనేది ఎవరైనా తలుపు తడితే వారిని ఆదుకోవటం. వారి యొక్క ఆశయాల్ని మేము కొనసాగిస్తామని, వారి యొక్క ఆశయాల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.